ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైన నామం పేరిట శుభాలు ప్రకటిస్తున్నాను. ప్రతిరోజు వాగ్దాన సందేశాన్ని వినడానికి దేవుడు మనకు అనుగ్రహించిన అవకాశాన్ని బట్టి మనం నిజంగా ప్రభువును స్తుతిద్దామా? మన దేవుడు గొప్పవాడు, ఆయన ఆశ్చర్యకార్యాలు జరిగించేవాడు. ఎవరైతే ఆయన అంగీకరిస్తారో, ఎవరైతే ఆయన మీద ఆధారపడతారో, ఎవరైతే ఆయన కొరకు కనిపెట్టుకుంటారో వారి యందు దేవుడు ఖచ్చితంగా ఆనందించువాడై ఉన్నాడని లేఖనాల్లో రాయబడింది. మీ జీవితాలు ఎలాంటి సమస్యలు, ఇబ్బందులు, ప్రతికూలతలు ఉన్నప్పటికీ దేవుని వైపు చూడండి. ప్రభువు మీకు విడుదల ఇచ్చేవాడు, ఆయన మీకు పరిష్కారం ఇచ్చేవాడు. ప్రతి బంధకాన్ని తొలగించి ప్రతి విధమైన సాతాను కాడిని విరగగొట్టగలిగే శక్తి పరిశుద్ధాత్మ దేవునిలో ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విశ్వాసంతో, నమ్మకంతో దేవుని సేవించండి. మీ జీవితాల్లో గొప్ప కార్యాలు చూస్తారు. ఈరోజు వాగ్దానం కోసం కనిపెడుతున్నారు కదా, పరిశుద్ధ గ్రంథం తెరిచి యెషయా గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుకుందాం. ద బుక్ ఆఫ్ ఐజాయా చాప్టర్ 2 and verse 3. ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలువెళ్ళెను. జనములు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనం వెళ్ళుదము రండి, ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును, మనం ఆయన త్రోవల్లో నడుతుము అని చెప్పుకుందరు. ఈ మాటలో నేను ఇంగ్లీష్లో ఒక మాట చదవాలనుకుంటాను. చూడండి, అక్కడ ఏముంటుందంటే, అండ్ మెనీ పీపుల్ షెల్ గో అండ్ సే, కమ్ ఆల్ ఆఫ్ యూ అండ్ లెట్ us గో అప్ టు ద మౌంటైన్ ఆఫ్ ద లార్డ్. ఆ మాట జాగ్రత్తగా పరిశీలించేద్దాం. లెట్ us గో అప్ టు ద మౌంటైన్ ఆఫ్ ద లార్డ్. దేవుని పర్వతమునకు వెళుదము రండి. పర్వత శిఖరానికి వెళ్ళాలంటే ఆ పర్వతాన్ని క్రింద నుండి ఎక్కుకుంటూ వెళ్ళాలి. ఒక్కొక్క మెట్టు ఎక్కిన తర్వాత పైకి వెళ్తారు కదా. ఒక మాట గమనించండి ప్రియులారా, క్రైస్తవ జీవితం అనేది ఎక్కే జీవితమే. ఒక్కొక్క రోజు ఒక్కొక్క అనుభవాన్ని మనం నేర్చుకుంటూ, దేవునిలో ఐక్యపరచబడుతూ, సంపూర్ణులము అగుటకు సాగిపోతూ మనం శిఖరాన్ని చేరుకుంటూ ఉన్నాం. ఎక్కడం కొంచెం కష్టమే కదా, దిగడం చాలా ఈజీయే, కానీ ఎక్కడం కష్టమే. క్రైస్తవ జీవితం కొన్నిసార్లు కష్టంగానే అనిపిస్తుంది. లోకస్తులందరూ కూడా దేవుడు లేనోళ్ళు, దేవుని ప్రక్కన పెట్టేసిన వాళ్ళు, వాక్యాన్ని చదవనోళ్ళు, ప్రార్థన లేనోళ్ళు చాలా ఈజీగా బ్రతికేస్తున్నారండి. వాళ్ళకి విలువలు లేవు, నైతిక విలువలు లేవు, ఏ విధమైన మోరల్ వాల్యూస్కి వారు విలువ ఇవ్వట్లేదు, హ్యాపీగా బ్రతికేస్తున్నారండి. మాకెందుకండి ఈ కష్టం, మాకెందుకండి ఈ భక్తి అని చాలామంది అనుకుంటున్నారు కదా. జాగ్రత్త వినండి, క్రైస్తవ జీవితం ఒక కొండను ఎక్కడం లాంటిది. దిగడం చాలా ఈజీయే. చాలామంది ఈ రోజుల్లో దిగి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. కానీ ఎక్కడూ నువ్వు నేర్చుకోగలిగితే ఒక్కొక్క మెట్టు దేవుడు నీతో ముచ్చటిస్తాడు, తన మార్గముల విషయమే నీకు బోధిస్తాడు. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో అంత్య దినముల్లో దేవుని మందిర పర్వతము అన్ని కొండల కన్నా ఎత్తుగా ఎత్తబడుతుంది. ఎందుకంటే మన దేవుడు అత్యున్నతుడు. ఆ పర్వతానికి మనం ఎక్కగలిగితే ఆయన తన వాక్కును ఆయన బయలుపరిచి తన మార్గముల విషయమై మనకు బోధిస్తారు. చాలాసార్లు దేవుని మార్గములను తెలుసుకోనందువలనే ఇబ్బందులు పడుతున్నాం. ఆయన మార్గములు బోధించడానికి నేను ఎప్పుడు సామర్థ్యం కలిగిన వాడే. ఈరోజు నేను చేయాల్సిన ప్రార్థన ఏంటి అంటే, దేవుని వైపు చూడాల్సిన అనుభవం ఏంటంటే, దేవా నీ మార్గముల విషయమై నాకు బోధించండి, నన్ను నడిపించండి. ఈ జీవితంలో, ఈ బ్రతుకులో నా ఇష్టం కాదు జరగాల్సింది, నా ఆలోచన కాదు నెరవేర్చబడాల్సింది. ప్రభువా నీ చిత్తం, నీ మార్గములో నేను నడవడం వలన నీ చిత్తాన్ని నెరవేర్చే వ్యక్తిగా నన్ను మార్చండి. నువ్వు దేవుని వైపు తిరగగలిగితే, నేను చెబుతున్నాను దేవుని సేవకునిగా, అసాధారణమైన అద్భుతాలు యేసు ప్రభు నీ జీవితంలో చేయడానికి ఆయన సామర్థ్యం కలిగినవాడు. ఆయన నీకు బోధిస్తాడు, నీతో మాట్లాడతాడు, ఆయన నీతో ముచ్చటించే దేవుడు, తన స్వరాన్ని వినిపింపజేసే దేవుడు ఆయన. యేసు ప్రభు వారి లోకానికి వచ్చిన తర్వాత ఆయన అన్నారు, నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి అని ప్రభువు చెప్పాడు. ఆయన కాపరిగా, మనం ఆయన సంరక్షణలో ఉన్న షీప్గా మనం పోల్చుకుంటే దేవుని స్వరాన్ని మనం వింటాము, లేదా కాపరి స్వరాన్ని గొర్రెలు వింటాయని ప్రభువు చెప్పారు. ఈరోజు ఎవరి స్వరాన్ని వింటున్నావు? ఎవరి మాటలకు లోబడుతున్నావు? ఎవరి స్వరం నీకు ప్రాధాన్యమైంది ఆలోచించే. నీ కాపరి, నీ ప్రభు స్వరాన్ని నువ్వు వినడం నేర్చుకున్నావా? దేవుని స్వరము మన జీవితాల్లో ఉన్న ప్రతి బంధకాన్ని, ప్రతి సమస్యను తొలగించి నూతనమైన ఆశీర్వాదాన్ని, అభిషేకాన్ని మనకిచ్చే స్వరం అయింది.
ఆయన స్వరంతో ఈరోజు మీలో చాలా మందిని దేవుడు దర్శించబోతున్నాడు. ఇంతవరకు నీ చెవులు ఎవరెవరి స్వరాలో విన్నాయేమో, కానీ ఈరోజు దేవుని స్వరం వైపు నువ్వు దృష్టి నిలపగలిగితే నీ జీవితంలో ప్రతి చీకటిని ఆయన తొలగించగలడు. ఎందుకంటే ఆయన మాట శక్తిగల మాట, ఆయన స్వరము శక్తిగల స్వరము, ఆయన బోధ నీ జీవితాన్ని నిలబెట్టే బోధ. వెలుగు కలుగును గాక అని పలుకుగా వెలుగు కలిగినని లేఖనాల్లో మనం చూస్తున్నాం. దెర్ ఈజ్ అన్ ఇమ్మెన్స్ పవర్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని మాటలో అపరిమితమైన శక్తి దాగి ఉంది. ఆయన మాటలకు మనం లోబడగలిగితే, ఆయన బోధకు మనం లోబడగలిగితే ఖచ్చితంగా మన జీవితాల్లో ఆశీర్వాదాలు చూస్తాం. అంత మాత్రం కాకుండా ఎప్పుడైతే దేవుడు తన స్వరాన్ని మనకు వినిపిస్తున్నాడో మనము ఆయన త్రోవల్లో నడుస్తున్నామో, దేవుని త్రోవ మనందరినీ కూడా ఆశీర్వాదాలకు నడిపించే త్రోవ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ త్రోవ ఎవరిని కూడా చెడుతనంలో ప్రోత్సహించేది కాదు. దేవుని త్రోవ ఎప్పుడూ కూడా నిన్ను శాంతి, సంతోషానికి, సమాధానానికి తీసుకెళ్లేదే గనుక ఆ త్రోవలో నడుస్తామని ప్రజలు చెప్పుకుంటున్నారు. ప్రభునందు ప్రియులారా, దేవుడు నేను ఉన్నతమైన స్థలాలకు తీసుకెళ్తున్నాడు, అనుభవాలు నేర్పిస్తున్నాడు. కొన్నిసార్లు నీకు వచ్చే శ్రమల ఇబ్బందుల్లో కూడా కొన్ని పాఠాలు నువ్వు నేర్చుకోగలిగితే ఒకనాడు ఆధ్యాత్మికంగా ఉన్నతమైన పటిష్టమైన స్థానానికి రావడం ద్వారా నీ దేవుని మార్గాల్లో నువ్వు నడుస్తావు. నీ ద్వారా దేవునికి మహిమ ఉంది. ఈ వాగ్దానాన్ని ఈ రోజంతా క్లెయిమ్ చేసుకుని ప్రభువును స్తుతించండి. ఆ సాధారణ మేలులు ప్రభు మీ జీవితంలో జరిగిస్తారు. ప్రార్థన. ప్రేమగల తండ్రి, ఈరోజు మీరు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. నీ వాక్కును బయలుపరిచే దేవుడు గనుక నీకు స్తోత్రాలు. నీ మార్గములను మాకు బోధించే దేవుడు గనుక నీకు స్తోత్రాలు. చాలాసార్లు రకరకాల బోధలు వినడం వలన, అన్య బోధలు వినడం వలన ప్రభు మా జీవితాలు చాలా నష్టపోయాం. కానీ ఈరోజు నువ్వు మంచి దేవుడు, నాయన ఆశ్చర్యకరుడు, సర్వకృపానిధివి. నీ బోధ వినడం వలన మా జీవితాల్లో గొప్ప ఆశీర్వాదాన్ని కలిగించే దేవుడు గనుక నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ వాగ్దాన సందేశాన్ని విన్న ప్రతి ఒక్కరిని దీవించమని నీ సన్నిధిలో వేడుకుంటున్నాను. అనారోగ్యంతో ఉన్న వారికి స్వస్థత ఇవ్వండి. ఆర్థికంగా చిరిగిపోయిన వారు లేవనెత్తండి. సంపూర్ణమైన నీ కృపలో ప్రతి ఒక్కరు వర్ధిల్లడానికి సహాయం చేయమని కోరుకుంటూ యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఓ బలమైన సంఘ ఉజ్జీవం. కొన్ని సంవత్సరాల క్రితం కేవలం 2తో ప్రారంభించబడిన పరిచర్య నేడు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేయుచున్నది. రాజమండ్రి, సికింద్రాబాద్, బెంగళూరు, చెన్నై, నెల్లూరు, దుబాయ్, బెహ్రైన్, కరీంనగర్, విశాఖపట్నం, గద్వాల్, కొవ్వూరు, మలకపల్లి, శ్రీలంక, భూటాన్, అడ్డతీగల, పాలమూరు, ఒంగోలు, బళ్ళారి, కోరుకొండ, పోతవరం, నల్లజర్ల, వెంకటరామయ్యగూడెం, మచిలీపట్నం, ఇందిరానగరాలతో పాటు అనేక గ్రామాల్లో క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఆరాధనలు జరుగుచున్నవి. వాక్య సంబంధమైన ఉజ్జీవంలో, పరిశుద్ధాత్మ సంరక్షణలో కొనసాగాలనుకునే ప్రతి ఒక్కరికి మా ప్రేమపూర్వక ఆహ్వానాన్ని అందిస్తున్నాము. రండి, ఆత్మతో సత్యముతో ప్రభువైన యేసుక్రీస్తును ఆరాధిద్దాం. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.